రైట్, బ్యాక్ టు ఎజెండా. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రామచంద్ర నాయక్ గారు, తెలంగాణ డిప్యూటీ స్పీకర్, మనకు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు నమస్కారం. నమస్కారం వంశీ గారు. ఏంటి మొత్తంగా సర్ ప్రక్రియ జరుగుతోంది తెలంగాణలో. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఏమో అప్పట్లో కాంగ్రెస్ కూడా ఎస్ఐఆర్ నిర్వహించింది, మేమేమైనా అభ్యంతరం చెప్పామా, ఇప్పుడు నిర్వహిస్తుంటే ఈ అభ్యంతరాలు ఎందుకు వస్తూ ఉన్నాయన్న ప్రశ్న వినిపిస్తోంది. సో తెలంగాణలో జరుగుతున్న ఎస్ఐఆర్కు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రక్రియ అంతా సజావుగానే సాగుతుందా? ఐ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న స్పీకర్స్ అందరికీ నమస్కారం. ముందుగా అంటే ఎస్ఐఆర్ అనేది 2002 ఆ సంవత్సరంలో జరిగింది. తర్వాత మళ్ళీ 2011 సెన్సెస్ జరగాల్సి ఉండే, అది జరగలేదు. అదేవిధంగా మరి ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో దేశ యావత్తుగా మరి ఎస్ఐఆర్ అనే పేరుతో ఎస్ఐఆర్ ని ఎవరు వ్యతిరేకించట్లేదు. ఎస్ఐఆర్ అనేది ఆవశ్యకత ఉంది. కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వెస్ట్ బెంగాల్లో వారు చేసిన విధి విధానాలు అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగానే చేసిరనేది ఆరోపణలు అక్కడ ప్రభుత్వం అక్కడ ఎదుర్కొంటా ఉంది. అదేవిధంగా మిగిలిన నార్త్ స్టేట్స్ లో కూడా, ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ వాళ్ళు కేవలం మరి ట్రెడిషనల్ మరి కాంగ్రెస్ ఓటర్స్ ని తొలగించే కుట్రలు చేస్తురనేది అది దేశ యావత్తు వినబడుతున్న ఒక ఆరోపణ. కాబట్టి దాన్ని నిజంగా సరైన పద్ధతిలో మరి నిర్వహించి దాన్ని చేస్తే అది అందరికీ. రామచంద్ర నాయక్ గారు మీరు చాలా కీలక విషయాలు చెప్పారు. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. పశ్చిమ బెంగాల్లో మీరు గెలిచిన సీట్లలో ఒక సీట్ ఏదైతే ఉందో, రేపు నామినేషన్ అనగా ఆయన ఓటు గల్లంతైపోయింది. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు, తన ఓటును తెచ్చుకున్నారు, ఓ ప్రజాప్రతినిధిగా ఆయన గెలిచారు కూడా. సో అంత విషయం జరిగినప్పుడు, అంత సీరియస్ ఇష్యూ జరిగినప్పుడు కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఈ అంశం గురించి పెద్దగా పోరాటం చేయలేదు అన్న విమర్శ కూడా వినిపిస్తోంది. ఎందుకని ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు మీరు అంత బాధ్యత తీసుకోలేకపోతున్నారు ఎస్ఐఆర్కి సంబంధించి, మీరు చెప్తున్న అంశానికి సంబంధించి? ఒకటి అంటే అన్ని విషయాలకు పోరాటం ఒకటే మార్గం కాదు. ప్రజల్ని అప్రమత్తం చేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సమాయత్తం చేస్తుట్లో మరి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆర్గనైజేషన్ దాని మీద వర్కప్ చేస్తున్నాం. అదేవిధంగా ఏది ఏమైనా కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఓటర్ ఐడి కనుక ఓటర్ లిస్ట్ లో కనుక మన పేర్లు నమోదు కాని పక్షాన రేషన్ కార్డులు, అదేవిధంగా తదనంతరం మరి మిగతా మరి మన ఆధార్ కార్డులు కూడా ఇవ్వకుండా ఆపే ఒక కుట్ర కూడా జరుగుతుంది అనేది మాత్రం అది వినబడతా ఉంది. కాబట్టి తప్పకుండా ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు కాకముందు ముఖ్యమంత్రి స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలపై, మంత్రులపై, కార్యకర్తలకు సంబంధించి అంటే మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులపై కూడా అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో గట్టిగా మీరు ఈ అంశాన్ని తీసుకువెళ్ళాలి, క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలి, ఖచ్చితంగా నేను పూర్తి అసంతృప్తితో ఉన్న ఈ విషయానికి సంబంధించి ఎవరు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయకపోతే అటువంటి వాళ్ళ అవసరం లేదని కూడా ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పారు. సో ఎందుకని అంత సీరియస్గా ముఖ్యమంత్రి ఎందుకు అంత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? తప్పకుండా ఇందులో ముఖ్యమంత్రి గారు విషయాన్ని నొక్కి ఒక్కాని చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రజాస్వామికంగా లేవు. వాళ్ళు ప్రజల్ని అంటే ఈ ఎస్ఐఆర్ పేరు మీద మరి కుట్రలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలనేది వాళ్ళు చెప్పే దాంట్లో దాన్ని అర్థం తప్ప దాన్ని ఎవరిని నిర్లక్ష్యం చేయవద్దని చెప్పేసి చెప్పడం తప్ప ఇంకో ఉద్దేశం లేదు. అందరూ మంచిగానే చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే మండలాల వారీగా అవగాహన సదస్సులు 2 3 పర్యాయాలు పెట్టడం జరిగినాయి. అదేవిధంగా బిఎల్ఓలతో కోఆర్డినేషన్ చేస్తూనే ఉన్నారు. తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నిజాయితీగా దానిలో పాల్గొంటున్నారు. అందులో ముఖ్యమంత్రి గారు రామచంద్ర నాయక్ గారు నిన్న కూడా ఐ న్యూస్ ఇదే అంశానికి సంబంధించి క్వశ్చన్ అవర్ లో ఒక ½ అన్ అవర్ ఈ అంశం గురించి డిస్కస్ చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీకు తెలియంది కాదు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియని విషయం కాదు. చినుకు పడితే రైతన్నలందరూ కూడా పంట పొలాలకు వెళ్లే సమయం ఇది. ఈ సమయంలో
అక్కడకు వెళ్తూ ఉన్నారు బిఎల్ఓలు, వాళ్ళు ఉంటున్నారో లేరో కూడా తెలియదు. గ్రామాల్లో గ్రామ సర్పంచులు ఈ అంశం గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారా? కనీసం చాటింపు కూడా వేయించట్లేదనేది ఐన్యూస్కు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఐన్యూస్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కనీసం ఆ విధంగా ఏమైనా చర్యలు తీసుకోబోతుందా ప్రభుత్వం ఇప్పుడు? తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు ఇద్దరు సూచించిన మేరకు ప్రతి గ్రామంలో సర్పంచులు, ఏ పార్టీ సర్పంచ్ అయినా సర్పంచులు గ్రామ ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తారు. డప్పు చాటింపు ద్వారా కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అదేవిధంగా ఇంటింటికి గడప గడపకు వారి దగ్గర మరి చేరి ఏ విధంగా అయితే ఎన్నికల్లో ముందు మనం ఏ విధంగా అయితే ప్రచారంలో మనం పాల్గొంటామో దానికంటే ఇంకా మరి శ్రద్ధ పెట్టి పనిచేయాలని చెప్పేసి వారు సూచించిన మేరకు ఇప్పటికే మరి శ్రేణులు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. తప్పకుండా ఎవరన్నా ఒకరిద్దరు సిటీ, హైదరాబాద్ సిటీలో అంటే మరి కొంచెం మాస్ ఏరియా ఉన్న దగ్గర ఏమన్నా ఇబ్బందులు ఉండొచ్చు తప్ప మరి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సమస్య ఉండకపోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరూ విధిగా ముందుగా ఓటర్లు అంటే ప్రజలు కూడా దాంట్లో భాగస్వాములు కావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా దాంట్లో ఎలాంటి లోపాలు లేకుండా కూడా సరి చేసుకుంటూ ఇంకా ముందు సాగుతాం. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు ఎజెండాలో పార్టిసిపేట్ చేసినందుకు. రైట్, ఇక రకరకాల అంశాలు ఇప్పుడు తెరపైకి